హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. మార్చి 2, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మరి మార్చి 2, 2024 నాటి కరెంట్ అఫైర్స్లో క్రీడా విశేషాలు, జాతీయ అంశాలు, శాస్త్ర సాంకేతిక సంబంధించిన అంశాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు, దాంతోపాటుగా ఒక రిపోర్ట్ విషయం, సో ఇలాంటి అంశాలు మనకి ఇందులో ఉన్నాయండి. సో ప్రో కబడ్డీ లీగ్ 2024కి సంబంధించినటువంటి సీజన్, అంటే 2023లో స్టార్ట్ అయింది ప్రో కబడ్డీ లీగ్ సీజన్, పీకేఎల్ 10th సీజన్. ఇది 2024 మరి మార్చ్ 1 వరకు నిర్వహించడం జరిగింది. ఆ నేపథ్యంలో ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, యంగ్ ప్లేయర్ ఆఫ్ ది ఈ సీజన్కి అవార్డు ఎవరికి ఇచ్చారు, అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరు, సో ఇలాంటి విషయాలపైన ఇందులో డిస్కస్ చేద్దాం. మేరా పెహలా ఓట్ దేశ్ కే లియే, మేరా పెహలా ఓట్ దేశ్ కే లియే, సో నా ఓటుని దేశం గురించి చేస్తాను అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి సంబంధించిన విశేషాలు ఏంటి? ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒక సీసీ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారతదేశంలో తొలిసారిగా ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీ రోడ్ను ఎక్కడ ఏర్పాటు చేశారు లాంటి అంశాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పిఎం అజయ్ కార్యక్రమం, సో మరి దానికి సంబంధించిన విశేషాలు. ఉబకాయ సమస్య పైన లాన్సెట్ అనే ఒక అధ్యయన సంస్థ ఒక నివేదిక సమర్పించింది, దానికి సంబంధించిన విషయాలు. సో ఆర్టికల్ 370 అనే ఒక సినిమా ఇటీవల ఒక వార్తల్లో నిలిచింది, దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. సో ఇందులో మొదటి కరెంట్ అఫైర్ అండి, ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 అండి 2023లో స్టార్ట్ అయ్యి 2024 మార్చి 1 వరకు కూడా ప్రో కబడ్డీ లీగ్ అనేది మనకి ఒక నిర్వహించడం జరిగింది. సో ప్రో కబడ్డీ లీగ్, పీకేఎల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రో కబడ్డీ లీగ్, ఇది ఒక కబడ్డీ టోర్నమెంట్గా చెప్పుకోవచ్చు. సో మరి ఇది చాలా ఫేమస్ అయింది. ఎందుకోసం అంటే మరుగున పడుతున్నటువంటి కబడ్డీని ఒక మరింతగా ఊతమిచ్చింది ఈ యొక్క ప్రో కబడ్డీ లీగ్ అని మనం చెప్పడానికి ఉందండి. ఎందుకోసం అంటే 2014 సంవత్సరంలో ఈ పీకేఎల్ అనేది ప్రారంభించడం జరిగింది ప్రో కబడ్డీ లీగ్. సో మరి అప్పటి నుండి కూడా విజయవంతంగా నిర్వహిస్తూ ఇది ఒక 10వ సీజన్కి చేరుకోవడం జరిగింది. 12 టీంలు పాల్గొంటాయండి, 12 టీంలు పాల్గొన్నటువంటి ఒక గొప్ప టోర్నమెంట్గా, కబడ్డీ టోర్నమెంట్గా మనం చెప్పొచ్చు అనమాట. మరి ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్ మ్యాచ్ అనేది సో నిన్న జరిగింది మార్చి 1న. సో మార్చి 1, 2024న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిందండి. ఒకసారి వెన్యూ ఇంపార్టెంటే అండ్ ప్లేస్ ఆఫ్ ది సిటీ, ఆ వెన్యూ నేమ్ ఆఫ్ ది సంబంధించినటువంటి గ్రౌండ్ కూడా మనకి ఇంపార్టెంట్, గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. సో మరి ప్రో కబడ్డీ లీగ్, మరి ప్రో కబడ్డీ లీగ్ 10 విశేషాలు మనం చూసినట్టయితే విన్నర్గా, సో మరి విజేతగా ఎవరు నిలవడం జరిగిందంటే ఇక్కడ పూనేరి పల్టాన్ టీం అనేది, పూనేరి పల్టాన్ టీం. రన్నరప్గా పరాజితగా సో మరి ఎవరు నిలవడం జరిగిందంటే హర్యానా స్టీలర్స్ అండి. సో మరి హర్యానా స్టీలర్స్ రన్నరప్గా నిలవడం జరిగింది. సో మరి ఇక్కడ విజేత అయినటువంటి పూనేరి పల్టన్ అండ్ రన్నరప్గా నిలిచిన హర్యానా స్టీలర్స్. సో మరి ఈ విషయంలో ఈ కప్పు ట్రోఫీని ఎవరి చేతుల మీదుగా మరి పూనేరి పల్టాన్ అందుకోవడం జరిగిందంటే పుల్లెల గోపీచంద్, మరికొంతమంది క్రీడాకారులు కూడా పాల్గొన్నారు. ప్రముఖంగా చూసినట్లయితే ఇక్కడ పుల్లెల గోపీచంద్, సో బ్యాడ్మింటన్ దిగ్గజ క్రీడాకారుడు, సో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్. మరి పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించినటువంటి 2వ భారతీయుడు. సో ప్రకాష్ పదుకునే తర్వాత ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టైటిల్ సాధించినటువంటి 2వ భారతీయుడే సో పుల్లెల గోపీచంద్. సో వీరు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై విజేతకి అండ్ రన్నరప్కి అందరూ కూడా సో ప్రైజ్ని ఇవ్వడం జరిగింది. సో మరి విన్నర్స్ ప్రో కబడ్డీ లీగ్ 10th ఎవరైతే విజేతగా నిలిచారో, మరి పూనేరి పల్టన్ విజేతగా నిలిచింది. వీరికి వచ్చినటువంటి ప్రైజ్ మనీ ఎంత అంటే ఇక్కడ 3 crores అండి. సో 3 crore ప్రైజ్ మనీని ఇవ్వడం జరిగింది. అండ్ రన్నరప్కి హర్యానా స్టీలర్స్కి ప్రైజ్ మనీ వచ్చేసి 1.80 crores అండి. ఎంత 1.80 crores సో రన్నరప్కి ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. మరి ఈ యొక్క ప్రో కబడ్డీ లీగ్ 10లో మరి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా అత్యంత సంబంధించినటువంటి ఒక విలువైన ఆటగాడుగా తన ఆట తీరుతో కానివ్వండి, రైడింగ్ చేయడంలో కానివ్వండి, పాయింట్స్ తేవడం కానివ్వండి, ఇలాంటి నేపథ్యంలో మరి అత్యంత విలువైన ఆటగాడిగా సో ఎవరు ఆ అవార్డుని సొంతం చేసుకోవడం జరిగిందంటే అస్లాం ముస్తఫా అండి. ఎవరంటే అస్లాం ముస్తఫా ఈ యొక్క రికార్డుని బ్రేక్ చేయడం జరిగింది, అస్లాం ముస్తఫా. సో వీరు పూనేరి పల్టాన్ టీం చెందినవారుగా గుర్తుపెట్టుకోండి. రైడర్ ఆఫ్ ది సీజన్, సో అద్భుతంగా రైడింగ్ చేస్తూ ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్కి సంబంధించిన విషయంలో 10వ సీజన్ లేదా 2023-24 సీజన్ కూడా పిలుస్తామండి ప్రో కబడ్డీ లీగ్ని. సో మరి 10వ సీజన్లో మరి రైడర్ ఆఫ్ ది సీజన్గా ఎవరు నిలవడం జరిగిందంటే ఇక్కడ ఆషు మాలిక్. సో మరి ఢిల్లీ దబాంగ్ లేదా దబాంగ్ ఢిల్లీ అని చెప్పేసి అంటాం. సో ఆ సంబంధించిన టీంకి చెందినవారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపెండర్ ఆఫ్ ది సీజన్. మరి డిపెండర్ ఆఫ్ ది సీజన్ ఈ యొక్క సంబంధించినటువంటి ప్రో కబడ్డీ లీగ్లో సో డిపెండర్ ఆఫ్ ది సీజన్గా మొహమ్మద్ రెజా
చియార్క్ని ఆ విధంగా సో ఇవ్వడం జరిగింది. సో వీరు పూణేరి పల్టన్ టీంకి చెందినవారు. అండ్ యంగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అండి. ఈ సీజన్లో మరి యంగ్ ప్లేయర్గా అంటే అప్పుడే వచ్చాడు కానీ యంగ్ ప్లేయర్గా ఒక ఎమర్జింగ్ కావడం జరిగింది. మంచి ఆట తీరు, మంచి ఒక సంబంధించినటువంటి ఆటలో పాల్గొనే విధానంతో ఒక అవార్డు రావడం జరిగింది, యంగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు. సో యోగేష్ కూడా ఢిల్లీ డబాంగ్ లేదా డబాంగ్ ఢిల్లీ టీంకి చెందినవారుగా ఇక్కడ ఈ సంబంధించినటువంటి అంశాలు చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇలా ప్రతి పాయింట్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. మరి ప్రో కబడ్డీ లీగ్, కబడ్డీలో ఒక్కోసారి ఇవన్నీ నేర్చుకుంటే ఒక్కోసారి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయితే కబడ్డీలో పాల్గొనే క్రీడాకారుల సంఖ్యని అడుగుతున్న సందర్భం ఉంటుంది. సో కబడ్డీలో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య మనందరూ కూడా తెలుసు. సో 7 ప్లేయర్స్ మనకి కబడ్డీలో ఉంటారనమాట. సో ఓకేనండి. ఇక నెక్స్ట్ మరికొంత సమాచారం చూద్దామండి. ఇక ప్రో కబడ్డీ లీగ్ 10th విశేషాలు ఇట్లా డిస్కస్ చేస్తున్నప్పుడు విన్నర్ వచ్చేసి పూణేరి పల్టన్. మనం ఇంతనపై డిస్కస్ చేసాం. పూణేరి పల్టన్ అనే టీము విన్నర్ అప్ అయితే సో మరి రన్నర్అప్గా హర్యానా స్టీలర్స్ ఆ విధంగా గెలిస్తే అయితే ఇంకొక విషయం ఉంది. 2014లో ప్రారంభమైనటువంటి ప్రో కబడ్డీ లీగ్ 10 సీజన్లు పూర్తి చేసుకుంది. మరి ఇందులో చూస్తే అత్యధికంగా ఇంతవరకు అంటే మొత్తం 12 టీంలు పాల్గొంటే ఇంతవరకు 7 టీంలు మాత్రమే ప్రో కబడ్డీ లీగ్ యొక్క టైటిల్ సాధించడం జరిగింది. 7వ టీం వచ్చేసి ఏదంటే పూణేరి పల్టన్. అంటే ఏంటంటే మీకు గమనించారు ఇక్కడ మొత్తము 12 టీంలు ఉన్నాయండి ప్రో కబడ్డీ లీగ్లో. ఈ 12 టీంలో ఈ 7 టీంలు మాత్రమే ఇంతవరకు ఆ టైటిల్ పొందాయి. ఈ టైటిల్ పొందినటువంటి 7వ సంబంధించినటువంటి ఒక టీం ఏదంటే పూణేరి పల్టన్. మరో అంశం ఉంది. అత్యధికంగా పాట్నా పైరేట్స్ టీం ఈ యొక్క టైటిల్ని 3 సార్లు గెలవడం జరిగిందండి. పాట్నా పైరేట్స్ ఈ యొక్క టైటిల్ని 3 సార్లు గెలవడం జరిగింది. ఇది మనకు ఒక న్యూస్లో ఉండడం జరిగింది అనమాట. అడగడానికి మనకు ఉంటుంది. సో ఇట్లా అడిగే అవకాశం ఉంది కదా మై డియర్ ఫ్రెండ్స్. ఎలా అంటే ప్రో కబడ్డీ లీగ్ 2014లో ప్రారంభించబడింది. ప్రో కబడ్డీ లీగ్ ఇంతవరకు 10 సీజన్లని ప్రతి సీజన్లో పూర్తి చేసుకుంది. ప్రో కబడ్డీ లీగ్లో 12 టీంలు పాల్గొంటే సో ఇంతవరకు ప్రో కబడ్డీ లీగ్లో ఇంతవరకు 12 టీంలు పాల్గొంటే ఇంతవరకు ప్రో కబడ్డీ లీగ్ని సో 6 టీంలు టైటిల్ సాధించడం జరిగింది. ప్రో కబడ్డీ లీగ్లో మరి అత్యధికంగా పాట్నా పైరేట్స్ అనే ఒక టీం ఏదైతే ఉందో మరి ఈ టీం అయితే 3 సార్లు టైటిల్ సాధించుకుంది. మరి ఇందులో సరి కానిది అంటే విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ సో మరి ఇది సరైందే సెకండ్ పాయింట్ కూడా. బట్ 12 టీమ్స్ పాల్గొన్నాయి. బట్ ఏదో ఒక టీం అయితే ఖచ్చితంగా 7 టీంలు ఒక టైటిల్ సాధించాయి కాబట్టి సరికాంత అవుతుంది. సో పాట్నా పైరేట్స్ కూడా ఇక్కడ 3 సార్లు టైటిల్ సాధించుకోవడం జరిగింది. సో ఇలా అడిగే అవకాశం మనకు ఒకవేళ అడుగుతుంది. మొత్తానికైతే కాన్సెప్ట్గా ఒక ఫోకస్డ్గా మన క్రీడా అంశాలపైన కూడా అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. ఆ క్రీడాకారులు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. డిపెండర్ ఆఫ్ ది సీజన్ ఎవరికి వచ్చింది, రైడర్ ఆఫ్ ద సీజన్ ఎవరికి వచ్చింది, యంగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ ఎవరికి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరి 17 లోకసభ 17th లోకసభ అనేది కంప్లీట్ కాబోతుంది. త్వరలోనే 17 లోకసభ ఒక కంప్లీట్ అవుతున్న తరుణంలోనే 18 లోకసభకు ఎన్నికలకు ఆ విధంగా సిద్ధమవుతుంది భారత ఎన్నికల సంఘం. మరి భారత ఎన్నికల సంఘం 18 లోకసభ ఎన్నికల నోటిఫికేషన్ని సో అతి త్వరలోనే విడుదల చేయడానికి ఎంతో సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకున్న సందర్భం. ఇలాంటి నేపథ్యంలో దేశంలో వయోజన ఓటు హక్కుదారులు ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఈ ఓటు హక్కుని ఆ విధంగా వినియోగించుకోవాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో వారికి ఒక సంబంధించినటువంటి అవగాహన కల్పించడం ప్రధానమైన ఉద్దేశం. వారికి ఒక అవేర్నెస్ కల్పించాలి ఈ ప్రజాస్వామ్యంలో. సో వారు పాల్గొనాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే సో ఇక్కడ రెండు మంత్రిత్వ శాఖలు, 2 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మేరా పహలా ఓట్ దేశ్ కే లియే, मेरा पहला वोट देश के लिए మై ఫస్ట్ ఓట్ ఆఫ్ ది కంట్రీ నేను నా తొలి ఓట్ని దేశం గురించి వేస్తాను. నా ఫస్ట్నే ఖచ్చితంగా అంటే దీన్ని బట్టి అర్థమైందంటే నా ఓటు హక్కు నేను వినియోగించుకుంటున్నాను. సో ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఒక గొప్పది కావాలి అంటే ఖచ్చితంగా ప్రజలు పాల్గొనాలి ఈ యొక్క ప్రజాస్వామ్యంలో. ఎందుకోసం అబ్రహం లింకన్ ఇచ్చినటువంటి కొటేషన్ ప్రకారం అయితే డెమోక్రసీ ఈజ్ ద బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని చెప్పేసి అంటున్న సందర్భం ఉంది. సో డెఫినేషన్ చెప్పుకోవడమే కాదు, డెఫినేషన్ మనం పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రయోజన ఓటు హక్కుదారులు ఈ 18 ఇయర్స్ నిన్న వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకున్నట్లయితే సో మరి మంచి ఓటింగ్ జరుగుతుంది. అలాంటి నేపథ్యం అన్నమాట. అందుకోసం ఇక్కడ 2 మంత్రిత్వ శాఖలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. ఏంటని మేరా పహలా ఓట్ దేశ్ కే లియే, మేరా పహలా ఓట్ దేశ్ కే లియే అనే ఈ సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని 2 కేంద్ర మంత్రిత్వ శాఖలు ప్రారంభించడం జరిగిందంటే కేంద్ర విద్యాశాఖ అండి. సో ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మరి మంత్రి ఎవరున్నారండి?
సో ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చేసి మనకి సో ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ధర్మేంద్ర ప్రధాన్ అని. ఎవరిని? ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇందులో పాల్గొన్నారు, ఈ శాఖ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అంటే కేంద్ర సమాచార ప్రసార శాఖ అండి. కేంద్ర సమాచార సో ప్రసార శాఖ మంత్రి, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మరి ప్రజెంట్ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా సో పనిచేస్తున్నారు. వారే కేంద్ర క్రీడలు యువజనుల శాఖ మంత్రి కూడా. క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ అండి. కేంద్ర క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ మంత్రిగా వారు పనిచేస్తున్నారు. సో వారే వచ్చేసి ఇక్కడ ఎవరంటే వారు అనురాగ్ ఠాకూర్ అండి. అనురాగ్ ఠాకూర్. సో ఈ రెండు మంత్రిత్వ శాఖలు సో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో మేరా పెహ్లా ఓట్ దేశ్ కే లియే అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఇప్పుడు 18 లోకసభ ఎన్నికలు మనం నిర్వహిస్తున్న సందర్భం ఉంది. త్వరలోనే 17 లోకసభ అనేది ముగింపు జరుగుతున్న సందర్భం. ఎన్నికల సంఘం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి భారత ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఒక కాన్స్టిట్యూషన్ బాడీ. ఆర్టికల్ 324 to 329 ఆర్టికల్స్ అనేది భారత ఎన్నికల సంఘం యొక్క ఒక విధులని వాటి సంబంధించిన ఏర్పాటును మొత్తం కూడా తెలియజేస్తున్నాయి. అది కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి ఆ ఆర్టికల్స్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటున్నాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇంకొక విషయం చూసినట్లయితే ఈరోజు మరి 1950 జనవరి 25న మరి భారత ఎన్నికల సంఘం ఏర్పాటైన నేపథ్యంలో జనవరి 25న మనం 2010 నుండి ఎలా నిర్వహించుకుంటున్నామంటే నేషనల్ ఓటర్స్ డేగా, మరి జాతీయ ఓటర్ల దినోత్సవంగా నేషనల్ ఓటర్స్ డేగా మనం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భం. మరి జాతీయ ఓటర్ల దినోత్సవం దీని యొక్క ఇతివృత్తం ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ నథింగ్ లైక్ ఓటింగ్ ఈ సంవత్సరం ఇచ్చిన ఇతివృత్తం అండి. నథింగ్ లైక్ ఓటింగ్. సో నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. ఓటుకు మించింది మరి ఏదీ లేదు, నేను ఖచ్చితంగా ఓటేస్తాను అని చెప్పేసి అనడమే మరి జనవరి 25 2024 నాటి ఒక జాతీయ ఓటర్ల దినోత్సవం ఇతివృత్తానిగా ఇవ్వడం జరుగుతున్న సందర్భం ఉంది. ఇక మరొక విషయం మై డియర్ ఫ్రెండ్స్, ఇక చెప్పుకోవాలంటే ఇక్కడ ఎన్నికల సంఘం హెల్ప్లైన్ నెంబర్ కూడా 1950 ఉంది. ఇటీవల కాలంలో ఎన్నికల వ్యవస్థలో ఏదైనా ఒక సంబంధించినటువంటి ఎవరైతే కంటెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ఎన్నికల వ్యవస్థలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైతే పోటీ పడతారో వాళ్ళు చేస్తున్నటువంటి పనులపైన వాళ్ళు ఎన్నికల కార్యక్రమంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పేసి అంటాం. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎవరైతే ఉల్లంఘించినట్లయితే వారిపైన ఫిర్యాదు చేయడానికి, ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక యాప్ను కూడా ప్రారంభించిన విషయం మనందరికీ తెలుసు. సో ఆ యాప్ పేరు వచ్చేసి ఇక్కడ సి విజిల్ యాప్ అని చెప్పేసి అంటాం. సి విజిల్ యాప్లో సి అంటే ఏంటి అని అడుగుతున్న సందర్భం ఉంటుంది. సిటిజన్ యాప్ అని చెప్పేసి అంటాం. ఇలా 1950 నెంబర్ కూడా మన హెల్ప్లైన్ నెంబర్ ఫోన్ చేయొచ్చు. దాంతో పాటు ఇలా కూడా సో ఆధారాలతో సహా డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ని మనం ఆ ఆధారాలని వాళ్ళ యొక్క ఎవరైతే ఒక ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘిస్తారో అలాంటి వాళ్ళపైన మనం ఫిర్యాదు చేయడానికి ఉంటుందండి. సో మరి ఎన్నికల సంఘం అని చెప్పేసి అంటున్న సందర్భంలో మరి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరున్నారు? తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు వచ్చేసి ఎవరండి? సుకుమార్ సేన్. సో సుకుమార్ సేన్ అనేవారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేయడం జరిగింది. అండ్ ప్రస్తుతం మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన వారు వచ్చేసి ఎవరు మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ రాజీవ్ కుమార్ అండి. సో రాజీవ్ కుమార్ అనేవారు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు. రాజీవ్ కుమార్ గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇతను భారత ప్రధాన ఎన్నికల సంఘంలో అంటే ప్రధాన ఎన్నికల కమిషనర్గా అంటే భారత ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమితులైనటువంటి ఎన్నో వ్యక్తి సో రాజీవ్ కుమార్ గారు అంటే 25వ వారుగా సో మనం చూసుకోవాల్సిన అవసరం, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. సో ఎందుకోసం అంటే ఎన్నికల వ్యవస్థ పైన ఖచ్చితంగా బిట్స్ వస్తున్న సందర్భం ఉంటుంది. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా 324 to 329 ఆర్టికల్స్ ఈ ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తే మరి వెరీ సూన్గా ఎన్నికల షెడ్యూల్ని విడుదల చేస్తున్న సందర్భం మన భారత ఎన్నికల సంఘం. సో ఆ నేపథ్యంలో ఈ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఏపీ స్టేట్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్నవారు వచ్చేసి ముఖేష్ కుమార్ మీనా అండి. అండ్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నవారు వచ్చేసి ఇక్కడ వికాస్ రాజ్ అనే ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న సందర్భంలో భారత ఎన్నికల సంఘం ఇటీవల కాలంలో ఒక నోటిఫై చేసింది ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది ప్రత్యేకమైన గుర్తింపు కార్డే కాదు, ఓన్లీ ఆధార్ కార్డు ఉంటేనే ఓటు వేయడానికి ఆ విధంగా అనుమతి కాదు. ప్రతిదీ ఏదైనా గుర్తింపు కార్డు ఉన్నా కూడా నీకు ఒక ఓటు హక్కు ఉంటే వేరేది ఏదైనా గుర్తింపు కార్డు ఉన్నా కూడా తీసుకెళ్ళక గుర్తింపును చూపించి ఓటేయచ్చు అని చెప్పేసి ఒక సందర్భంలో సో భారత ఎన్నికల సంఘం చెప్పినటువంటి విషయాన్ని
మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇక నేషనల్ ఎలక్షన్కి సంబంధించిన కార్యక్రమంలో ఇటీవల కాలంలో ఎన్నికల వ్యవస్థలో మరి ఒక ఐకాన్స్ని ప్రవేశపెడుతున్నారు వారు ప్రచారం చేయడానికి. మరి రీసెంట్గా భారత ఎన్నికల సంఘం ఐకాన్గా మరి ఒక రాజ్ కుమార్ రావు అనే ఒక బాలీవుడ్ నటుని కూడా నియమించుకోవడం అయితే జరుగుతున్న సందర్భం అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం చూద్దామండి. సో ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం, ఇది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి ముడిపడినటువంటి అంశం. ఎస్ఎన్టీ సంబంధించినటువంటి అప్డేట్గా మనం చెప్పుకోవచ్చు. సో ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కాంక్రీట్ రోడ్ని కాంక్రీట్తో ఉన్నటువంటి సిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ రోడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక అద్భుతంగా చెప్పవచ్చు. ఎందుకోసం అంటే తార్ రోడ్ అయితే మనకు వర్షం వచ్చినా మరికొన్ని కార్యక్రమాల వల్ల దెబ్బతినొచ్చు. సో మరి కాంక్రీట్ రోడ్ అయితే దానికి కూడా కావచ్చు. కానీ ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిర్మించిన సీసీ రోడ్ యొక్క మన్నిక అనేది అప్ టు 20 years వరకు కూడా ఉంటుందని చెప్పేసి పరిశోధనలు తెలియజేశారు. ఇలాంటి నేపథ్యంలో మహారాష్ట్రలోని అమరావతిలో, సో మనకు అమరావతి అంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, బట్ దిస్ ఈస్ ద అమరావతి లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. వన్ ఆఫ్ ద సిటీస్ ఇన్ మహారాష్ట్ర, దట్ ఈస్ వన్ ఆఫ్ ద అమరావతి ఉంది. ఈ అమరావతిలోని రామ్ మేఘా ఇంజనీరింగ్ కాలేజీకి చెందినటువంటి ప్రొఫెసర్స్ అండ్ విద్యార్థులు సంయుక్తంగా ఒక పరిశోధన చేసి దేశంలోనే వెరీ ఫస్ట్ టైం దే కన్స్ట్రక్టెడ్ ఏ సీసీ రోడ్ విత్ వేస్టేజ్ ఆఫ్ ది ప్లాస్టిక్స్ అనమాట. సో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒక రోడ్డు నిర్మించడం జరిగింది. దీనికి భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేటెంట్ హక్కులు ఇవ్వడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే ఎవరైతే ఇలాంటి రోడ్డుని తీసుకోవాలనుకుంటారో ఈ పేటెంట్ ద్వారా ఈ కాలేజీ వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా వారు మరింతగా పరిశోధన చేసే అంశం ఉంటుంది. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఈ మధ్య కాలంలో చూడండి, భారతదేశంలో తొలిసారిగా మరి స్టీల్ స్లాగ్ రోడ్ అనగా స్టీల్ స్లాగ్ రోడ్ అంటే ఇనుము లాంటి వ్యర్థ పదార్థాలతో ఒక రోడ్ నిర్మించడం జరుగుతూ ఉంది. మరి ఇనుము లాంటి వ్యర్థ పదార్థాలతో మరి ఎక్కడ రోడ్డు నిర్మిస్తున్నారు అని చెప్పేసి అంటే ఇనుము లాంటి వ్యర్థ పదార్థాలతో అంటే సో అది నేషనల్ హైవే 66 పైన. నేషనల్ హైవే 66 అనేది ఏ రెండు ప్రాంతాల మధ్య నిర్మిస్తున్నారు అని చెప్పేసి అంటే ఇది ముంబై నుండి గోవా మధ్యలో నిర్మిస్తున్నారు. సో దీనికి సిఎస్ఐఆర్ అండ్ ఇండియన్ రోడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సాంకేతిక సహాయంతో దీన్ని నిర్మిస్తున్న సందర్భము మనకు ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సో ఒకరికి నెక్స్ట్ చూద్దామండి. పిఎం అజయ్ కార్యక్రమం. సో 2021-22 ఒక ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఒక కార్యక్రమం పిఎం అజయ్. ఎక్కడైతే మనకి ఒక షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ సంబంధించినటువంటి ఒక విద్యార్థులు కానివ్వండి, వాళ్ళు చదువుకు నోచుకొని పరిస్థితి ఉంటుంది. అక్కడ సరైనటువంటి విద్యాలయాలు స్కూల్స్ లేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు సుదూర ప్రాంతానికి వెళ్ళలేరు కాబట్టి అక్కడే ఒక మంచి హాస్టల్స్ నిర్మించి వాళ్ళకి విద్యను బోధించే కార్యక్రమమే ఇక్కడ పిఎం అజయ్ అని చెప్పేసి అంటున్నాం. పిఎం అజయ్ అంటే చూడండి ఇక్కడ ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అని చెప్పేసి అంటాం. తద్వారా మనకి ఏమవుతుందంటే ఎస్సీలలో షెడ్యూల్ క్యాస్ట్లో ఎస్సీలలో మనకి ఇక్కడ ఒక విద్యను వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి మనకు ఉంటుంది. అలాంటి దగ్గర హాస్టల్స్ను కూడా నిర్మించే పరిస్థితి మనకు ఉంటుంది. గృహవసతి కూడా కలిగిస్తారన్నమాట హాస్టల్స్ని. ఇది పిఎం అజయ్ కార్యక్రమం. మరొకసారి మనకు న్యూస్లో ఉంది. మరి దీని అడుగుతాడు పిఎం అజయ్ అనే కార్యక్రమం దేనికి సంబంధించింది అంటాడు. అంటే ఎస్సీలలో ఎక్కడైతే ఎడ్యుకేషన్ అని తక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లోనే హాస్టల్స్ నిర్మించి విద్యను ఆ విధంగా కల్పించే ఒక కార్యక్రమమే మనం పిఎం అజయ్ అనే కార్యక్రమం. అజయ్ పిఎం అంటే ప్రధానమంత్రి అయితే అజయ్ అంటే ఏంటి అంటాడు. అజయ్ అంటే ఏంటంటే ఇక్కడ అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అని చెప్పేసి అంటామండి. అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అని చెప్పేసి ఇక్కడ అంటున్నాం. సో మరి ఇది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కింద ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారు అని చెప్పేసి అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మినిస్ట్రీ ఫర్ ది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటారు. అంటే ఇక్కడ కేంద్ర సామాజిక న్యాయం, మరి వీరేంద్ర కుమార్ దీనికి మంత్రిగా ఉన్నారు. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి అండి. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ, కేంద్ర సామాజిక న్యాయం అండ్ ఒక సాధికారత మంత్రిత్వ శాఖ సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నటువంటి సందర్భం అన్నమాట. కాబట్టి ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో మరి పిఎం అనుసూచిత జాతి అభ్యుదయ యోజన ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ఇలాంటి మరొక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందండి. అది పిఎం శ్రీ యోజన. ఈ పిఎం శ్రీ యోజన అంటే ఇది అందరికీ, అది ఎస్సీ వాళ్ళకి మాత్రమే ఇక్కడ ప్రాంతాల్లో హాస్టల్స్ ఏర్పాటు చేయాలి, ఎడ్యుకేషన్ అందించాలనే ఇది పిఎం అజయ్. పిఎం శ్రీ అనేది ఏంటంటే ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అని చెప్పేసి అంటాం. అంటే భారతదేశంలో ఎంపిక చేసినటువంటి
పాఠశాలలు ఏవైతున్నాయో 14,500 స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాల కల్పన చేసే కార్యక్రమమే పిఎం శ్రీ యోజన అండి. పిఎం శ్రీ యోజన స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అంటారు. పిఎం అంటే ప్రైమ్ మినిస్టర్, శ్రీ అంటే అర్థం ఏంటంటే స్కూల్స్ ఫర్ ది రైజింగ్ ఇండియా అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. అలాంటి నేపథ్యం చూసుకోవాలి. ఇక మరో సందర్భం ఉందండి, పిఎం అజయ్ ఉంటుందండి అండ్ ఆపరేషన్ అజయ్ ఉంటుంది. అంటే కొంచెం మనం లింకప్తో కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది అంతే. ఎందుకోసం అంటే ఏదైనా బిట్టు పడుతుంది కదండి ఎక్కడో ఒక దగ్గర. కాబట్టి పిఎం అజయ్ అని చెప్పేసి అంటాం. పిఎం అజయ్ అంటే అది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్యక్రమం. అదే ఓన్లీ అజయ్ అన్నాం అనుకోండి, ఆపరేషన్ అజయ్. ఈ మధ్యకాలంలో మనకు ఆపరేషన్ అజయ్ న్యూస్లో ఉంది. ఏదైతే మనకి ఇజ్రాయెల్ అండ్ హమాస్ క్రైసిస్ వచ్చింది, అంటే పాలస్తీనా వాళ్ళు ఒక హమాస్ సంస్థ ఇజ్రాయెల్ పైన అక్టోబర్ 7, 2023 అండి. అక్టోబర్ 7, 2023న ఒక హమాస్ సంస్థ ఇజ్రాయెల్ పైన దాడి చేసిన సందర్భంలో ఇజ్రాయెల్లో మన భారతీయులు కొందరు చిక్కున్నారు. వారిని స్వదేశానికి తీసుకురావడానికి మన భారత ప్రభుత్వం, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక ప్రక్రియనే, ఒక సంబంధించిన కార్యక్రమమే మనం ఏమని పిలుస్తామంటే ఆపరేషన్ అజయ్ అని పిలుస్తాం అనమాట. ఆపరేషన్ అజయ్ అని పిలుస్తాం. ఆపరేషన్ అజయ్ ఉంటుంది అండ్ ఆపరేషన్ విజయ్ ఉంటుందండి. ఆపరేషన్ అజయ్ ఉంటుంది, ఆపరేషన్ విజయ్ కూడా ఉంటుందండి. ఆపరేషన్ విజయ్ ఒకటి ఉంటుంది, అంటే 1961లో ఒకటి జరిగింది ఆపరేషన్ విజయ్, అండ్ 1971లో కూడా ఒకటి జరిగింది. 1961లో గోవా ప్రాంతాన్ని భారత యూనియన్లో చేర్చడానికి చేపట్టినటువంటి కార్యక్రమం వచ్చేసి ఆపరేషన్ విజయ్. అండ్ ఒక 1971లో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విమోచనం అయినప్పుడు మన భారత ప్రభుత్వం చేపట్టింది, అది కూడా ఆపరేషన్ విజయ్. అది 1971 అండి. బంగ్లాదేశ్ ఏర్పడడానికి 1971. గోవా పోర్చుగీస్ వారి నుండి మన భారత యూనియన్లో చేరడానికి పెట్టింది చేసిన కార్యక్రమం వచ్చేసి ఆపరేషన్ విజయ్. అది 1961 అన్నమాట. ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ప్రముఖ పత్రికలు అన్నింటిలో కూడా ఈరోజు ఒబిసిటీ పైన, ఒక స్థూలకాయత్వం పైన, ఉబకాయం అంటారు కదండి, దీనిపైన ఈ సమస్య పైన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే రిపోర్ట్ ఆన్ ది ఒబిసిటీ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ఎంటైర్ రిపోర్ట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది మరి లాన్సెట్. లాన్సెట్ ఒక మ్యాగజిన్ వాళ్ళు, ఒక పరిశోధన సంస్థ వాళ్ళు ఈ నివేదికను విడుదల చేయడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ ఏంటి పరిశోధన అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి 2024 నాటికి మన దేశంలో ఇక్కడ చూస్తే 2022 అండి, ఇది 2022, 2022 నాటికి 2022 నాటికి సో మన దేశంలో చూసినట్లయితే ఇక్కడ మన దేశంలో అయితే సో 1.25 కోట్ల చిన్నారులకి ఉబకాయం వచ్చింది, కౌమారులకి. కానీ ప్రపంచవ్యాప్తంగా మాత్రం 2022 నాటికి సో 100 కోట్ల మంది ఉబకాయంతో ఉన్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనమాట. అందులో ఈ 100 కోట్ల మందిలో 15.9 కోట్ల చిన్నారులు, కౌమారుల దశలో ఉన్నవారు ఉబకాయంలో ఉన్నారు. భారతదేశంలో 1.25 కోట్ల మంది చిన్నారులు, కౌమారులు సో వాళ్ళందరూ కూడా ఉబకాయంతో ఉన్నారు, ఒబెసిటీతో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని ఒక మంచి పౌరులుగా, మనకు ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తులుగా వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత అందరిది ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఈ నివేదికలో మరొక అంశం ఉంది. 1990తో పోలిస్తే ఇప్పుడు 2022 నాటికి రిపోర్ట్ నాటికి, అంటే ఇప్పుడు 2024 అయినా 2022 సంబంధించిన రిపోర్ట్ అది, అంటే అప్పటి వరకు తయారు చేసిన రిపోర్టు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా 1990తో పోలిస్తే 2022 నాటికి ప్రపంచంలో ఉబకాయం అనేది ఎన్ని రేట్లు పెరిగిందని చెప్పేసి అంటే ఇక్కడ 4 రేట్లు పెరిగింది. సో ఈ అంశం పైన మనకి ఎగ్జామినేషన్లో ఎలాంటి బిట్స్ వచ్చే అవకాశం ఉంటుందంటే లాన్సెట్ అనే సంస్థ సంబంధించినటువంటి అధ్యయనం మేరకు అకార్డింగ్ టు ది లాన్సెట్ స్టడీ ఆన్ ది ఒబిసిటీ, సో మరి విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్, లేకపోతే ఎంతమంది ఒబిసిటీతో ఉన్నారు 2022 నాటికి, ఎంతమంది ఇందులో చైల్డ్ అండ్ అడోలసెంట్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఇన్ ఇండియా వాట్ అబౌట్ దట్ చైల్డ్ అండ్ అడోలసెంట్ హూ బిలాంగ్స్ టు ది ఒబిసిటీ, హూ కమ్స్ అండర్ ది ఒబిసిటీ అన్నప్పుడు ఆ సంబంధించిన పాయింట్స్ మనం చూసుకోవాలి. సో 1990తో పోలిస్తే 2022 నాటికి ఉబకాయ సమస్య అనేది ఎన్ని రేట్లు పెరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగడానికి మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సినిమా అండి, మనకి ఆర్టికల్ 370. ఒక్కోసారి మన పోటీ పరీక్షల్లో వార్తల్లో ఉన్నటువంటి సినిమాల పైన కొంచెం వివాదాస్పదమైన సినిమాలు కానివ్వండి, ప్రజల దృష్టిని ఆకర్షించే సినిమాలు కానివ్వండి, కాంటెంపరీ సమస్యలపైన వచ్చిన సినిమాలపైన కానీ ఎగ్జామినేషన్లు అడుగుతున్నాడు. మనకైతే బలగం అనే సినిమా వచ్చిందండి లాస్ట్ టైం అయితే. సో ఈ బలగం సినిమా పైన చాలా క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది తెలంగాణలో జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో. సో మరి ఆస్కార్ అవార్డ్స్ వచ్చినా కూడా సినిమాలపైన ఇస్తున్నారు. అంటే ఒకప్పుడైతే
సినిమాలు అంటే విదేశాల వాళ్ళే ఉండే, సినిమాలు అంటే ఆస్కార్ అవార్డులే ఉండే. ఇప్పుడు అట్లా మారిపోయిందండి. ఎందుకోసం అంటే సో మరి మన తెలుగు సినిమా అనేది, మన భారతదేశ సినిమా అనేది తగ్గేదేలే అన్నట్టు ఏమవుతుందంటే ఎన్నో సినిమాలు, ఒక మంచి సినిమాలు తీస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాంటి నేపథ్యంలో ఆర్టికల్ 370 అనే ఒక సినిమా ఈ మధ్యలో మనకు న్యూస్లో ఉంది. అంటే జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ 370 అనే ఒక స్పెషల్ స్టేటస్ ఉండే ఆర్టికల్ ఉంది. దాన్ని మనం తొలగించడం జరిగింది. మన భారత పార్లమెంటు 2019 అక్టోబర్ 31న మరి జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి అది అమలు చేయడం జరిగింది. ఆ రోజే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఎప్పుడంటే 2019 అక్టోబర్ 31న. అంటే ఆ ప్రవేశపెట్టారంటే బిల్ అనేది ఆల్రెడీ ఆగస్ట్ 5, 2019 అది ఓకే అయిపోయింది. 2019 అక్టోబర్ 31 నుండి జమ్మూ కాశ్మీర్లో పునర్వ్యవస్థీకరణ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ అంటే శాసనసభ గల జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతం అండ్ లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయి. ఇంత బాగానే ఉంది. కానీ ఈ బిల్లుని ఆ విధంగా ప్రవేశపెట్టడంలో కానివ్వండి, బిల్లు తర్వాత కొన్ని పరిణామాలపైన కానీ ఒక సినిమా వచ్చింది. అది ఆర్టికల్ 370 సినిమా. దీనికి ఒక దర్శకత్వం వహించిన వారు ఎవరంటే ఇక డైరెక్టర్గా, సినిమా దర్శకుడుగా ఉన్నవారు వచ్చేసి ఇక్కడ ఆదిత్య సుహాస్ జంబలే అండి. ఓకేనా, ఆదిత్య సుహాస్ గుర్తుపెట్టుకోవాలండి. ఆదిత్య సుహాస్ జంబలే అనేవారు. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు ప్రియమణి కానివ్వండి, ఒక హీరోయిన్ అంతే, దాంతోపాటుగా యామి గౌతమి ఉన్నట్టు మనకు ఉంది ఒక ఇన్ఫర్మేషన్. బట్ ఇక్కడ సినిమా దర్శకులు మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇప్పుడు గతంలో ఒకసారి అడిగిన సందర్భం ఉంటుంది కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో. వ్యాక్సిన్ వార్ ఈ మధ్యకాలంలో మన భారతదేశం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ కానివ్వండి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అండ్ భారత్ బయోటెక్ సంస్థలు అందరూ కూడా భాగస్వామై ఒక ఇండిజినస్ ఒక కరోనా వ్యాక్సిన్ని, అంటే భారత్ ఒక స్వదేశీయంగా ఒక కరోనా టీకాను అభివృద్ధి చేసింది. సో దాని పేరే కోవాక్సిన్. మరి కోవాక్సిన్ తయారీలో సో మరి ఒక పాల్గొన్నటువంటి శాస్త్రవేత్తలు చేసిన కృషికి మరి ఎలా జరిగింది అనే విషయం పైన సో వ్యాక్సిన్ వార్ అనే ఒక సినిమా రావడం జరిగింది. మరి ఈ వ్యాక్సిన్ వార్ సినిమాకు దర్శకుడుగా ఎవరున్నారని చెప్పి అడిగిన సందర్భం ఉంది. వారే వివేక్ అగ్నిహోత్రి అండి. నానా పటేకర్ అనే ఒక హిందీ నటుడు కూడా ఇందులో నటించడం జరిగింది. వారు బలరామ్ భార్గవ్ పాత్ర పోషించారు. ఎవరండి బలరామ్ భార్గవ్ అంటే అప్పుడు ఐసీఎంఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. ప్రజెంట్ అయితే ఐసీఎంఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి రాజీవ్ బెహల్. ఇలాంటి నేపథ్యం అనమాట. మన రీసెంట్గా ఒక క్వశ్చన్ వచ్చిందండి, ఒక రాకెట్రీ నంబి ఎఫెక్ట్. మరి రాకెట్రీ నంబి ఎఫెక్ట్ అంటే నంబి నారాయణ జీవిత విశేషాలపైన వచ్చిన సినిమా రాకెట్రీ నంబి ఎఫెక్ట్. సో మాధవన్ దర్శకత్వం అండ్ లీడ్ రోల్ పోషించడం జరిగిందనమాట. ఈ మధ్య కాలంలో మరి 12th ఫెయిల్ అనే సినిమా వచ్చింది. 12th ఫెయిల్. మరి 12th ఫెయిల్ అనే సినిమా అనేది మనం ఎంతో స్ఫూర్తిదాయకంగా మనం తీసుకుంటున్నాం. ఈరోజు ప్రిపరేషన్ విధానంలో కూడా ఎలా మనం తీసుకోవచ్చు అనమాట. ఎందుకోసం అంటే రీస్టార్ట్ అనే ఒక కొత్త విధానం, అంటే అది తెలుసు కానీ ఈ సినిమా ద్వారా మనకి మరింతగా ప్రాచుర్యం వెళ్ళిందనమాట. మనకు ఈ రీస్టార్ట్ అనే విధానం మళ్ళీ మనం చదవడం అనే ప్రధానమైన ఉద్దేశం. మరి ఇది మనోజ్ కుమార్ శర్మ అని ఒక ఐపీఎస్ అధికారి, అతను ఎలా ఐపీఎస్కి ఎంపికయ్యాడు, మొత్తం విశేషాలపైన గొప్పగా తీసిన సినిమా 12th ఫెయిల్ సినిమా. మరి 12th ఫెయిల్ సినిమాలో మరి దానికి దర్శకత్వం వహించింది, ఆ సినిమాకి దర్శకత్వం వహించింది వచ్చేసి ఎవరండి, విధు వినోద్ చోప్రా. సో విధు వినోద్ చోప్రా అనేవారు దీనికి దర్శకత్వం వహించడం జరిగింది. అండ్ 12th ఫెయిల్ సినిమాలో మరి మనోజ్ కుమార్ శర్మ జీవితం అంటే ఒక ఐపీఎస్ అధికారి సో ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ అండి. సో మరి హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ. సో మరి మనోజ్ కుమార్ శర్మ యొక్క పాత్రను ఎవరు పోషించారు ఇందులో అంటే ఇక్కడ విక్రాంత్ మెర్సే పాత్రను పోషించడం జరిగింది. విక్రాంత్ మెర్సే మరి వీరు 2024 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో వీరు మరి ఒక బెస్ట్ యాక్టర్ ఫర్ ది క్రిటిక్స్ అనే వచ్చింది. బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసి యానిమల్ సినిమాలో నటనకు గాను రణబీర్ కపూర్ కోసం ఇక్కడ బెస్ట్ యాక్టర్ ఫర్ ది క్రిటిక్స్ ఎవరు వచ్చిందంటే విక్రాంత్ మెర్సీకి రావడం జరిగిందన్నమాట. ఈ 12th ఫెయిల్ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్రను పోషించాడు. అంతేకాకుండా నిజ జీవితం మన మనోజ్ కుమార్ శర్మ గారికి ఐపీఎస్ అధికారికి అయితే మరి 11 ఈసారి జనవరి 25, 2024న రాష్ట్రపతి మొత్తం కూడా 1132 వివిధ పురస్కారాలు ప్రకటిస్తే 1132 పురస్కారాలు ప్రకటిస్తే అందులో కూడా ఒక పురస్కారాన్ని మనోజ్ కుమార్ శర్మకు ఆ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇది మన కొన్ని సినిమాలపైన అడుగుతున్న నేపథ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేటెస్ట్ సంబంధించిన సినిమాలపైన మనం ఎప్పుడు కూడా చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇది మనకు డిఆర్డిఓ అండి. డిఆర్డిఓ ఒక షార్ట్ రేంజ్ మిసైల్ని అభివృద్ధి చేసింది అండ్ దాన్ని పరీక్షించడం జరిగింది. సో మరి ఒక డిఆర్డిఓ క్షిపణుల్ని అంటే మిసైల్స్ని పరిశోధించాలి, క్షిపణుల్ని పరీక్షించాలి. క్షిపణుల పరీక్ష అనేది ఎక్కడ జరుగుతుందంటే అది ఒడిశా తీర ప్రాంతంలోని
ఒక బాలాసోర్ జిల్లా ఒడిశా తీర ప్రాంతంలోని సో బాలాసోర్ జిల్లా సో మరి చాందీపూర్లో జరుగుతుంది. ఇక్కడే మనకి ఒక కలాం దీవులు ఉంటాయి. ఆ కలాం దీవులలో ఉన్నటువంటి ఐటీఆర్ అంటారండి. ఒకప్పుడు దీన్ని వీలర్ దీవులు అనేవాళ్ళం. ఇప్పుడు మనం ఐటీఆర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో నిర్వహించడం జరిగింది. సో మరి హైదరాబాద్కు చెందినటువంటి డిఆర్డిఓ అనుబంధ సంస్థ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది ఇమారత్ అండి, రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ది ఇమారత్ అనే సంస్థ వాళ్ళు సో ఈ యొక్క మిజైల్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇది 6 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మ్యాన్ పోర్టబుల్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ మ్యాన్ ప్యాడ్ అంటే ఇక్కడ మ్యాన్ పోర్టబుల్ అంటే మనిషి దీన్ని తీసుకుపోయే విధంగా మనకు ఉంటుంది. మ్యాన్ పోర్టబుల్ డిఫెన్స్ సిస్టమ్గా ఉండేటువంటి తక్కువ దూర లక్ష్యాలను ఛేదించే ఒక మిజైలే ఈ యొక్క వెరీ షార్ట్ VSHO RADS అండి. ఈ యొక్క మిజైల్ వెరీ షార్ట్ రేంజ్ ఫర్ ది డిఫెన్స్ సిస్టమ్ అనే ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఆ విధంగా DRDO విజయవంతంగా పరీక్షించింది. ఇటీవల కాలంలో DRDO విజయవంతంగా పరీక్షించినటువంటి క్షిపణి విశేషాలు, లక్ష్య దూరం ఎంత లాంటి క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. DRDO అంటున్నాం కాబట్టి మన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958లో మనకి ఏర్పాటు చేయబడ్డ సంస్థ. జనవరి 1న DRDOకు ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరున్నారంటే సమీర్ వి కామత్ అండి. సో మరి సమీర్ వి కామత్ అనేవారు మరి DRDOకు చైర్మన్గా పనిచేస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి సో మరి స్మృతి ఇరానీ గారు ఒక సంబంధించినటువంటి వెబ్సైట్ని ఒక లోగోని డిజైన్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో 54th ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం 54వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం అండి. 54వ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం జనవరి 2024లో సో మరి ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఒక రీబిల్డ్ ద ట్రస్ట్ ఏ ఇతివృత్తంతో నిర్వహించడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ రీబిల్డింగ్ ద ట్రస్ట్ అనే ఒక ఇతివృత్తంతో అంటే తిరిగి ఏదైతే మనం నమ్మకం కోల్పోయినా మళ్ళీ నమ్మకం సాధించుకొని నిర్మించుకోవాలనే ఇతివృత్తంతో జరిగింది. కరోనా ద్వారా అలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మళ్ళీ రీబిల్డింగ్ చేసుకోవాలనే విషయం పైన అయితే అప్పుడు మనం ప్రకటించుకున్నాం ఏంటంటే అలయన్స్ ఫర్ ది గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి గ్రూప్ను మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. అంటే ఎందుకోసం అంటే ఇక్కడ ఒక ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం ఒక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా సో మేము ఇలాంటి ఒక గ్రూప్ని ఏర్పాటు చేస్తున్నాం, ఇలాంటి ఒక సంకీర్ణను ఏర్పాటు చేస్తున్నాం అన్నప్పుడు ఆ సంకీర్ణం ఇప్పుడు ఏర్పాటైంది. అప్పుడు ప్రకటించారు 54వ ప్రపంచ ఆర్థిక వేదికలో. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. దాన్ని స్మృతి ఇరానీ గారు న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి చెన్నైలో ఉన్నటువంటి మద్రాస్ అంటే మనకి తమిళనాడులోని చెన్నైలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి సంస్థ మరి ఒక GIR జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ. సో ఒకే రోజున 12 GI ప్రొడక్ట్స్కి ఒక రాష్ట్రానికి చెందినటువంటి అండ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సో ఏసీ పట్టి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అండి. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సో 12 ప్రొడక్ట్స్కి GI ట్యాగ్ అనేది భౌగోళిక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. 12 ప్రొడక్ట్స్ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్ గాట్ ద ప్రెస్టీజియస్ GI ట్యాగ్ ఇన్ వన్ డే అనమాట. సో దీంతో అరుణాచల్ ప్రదేశ్లో గతంలో 8 GI ట్యాగులు ఉన్నాయి, ఇప్పుడు 12 వచ్చినాయి GI ట్యాగులు అరుణాచల్ ప్రదేశ్లో. మొత్తం వచ్చేసి ఇప్పుడు ఏంటంటే 20 GI ట్యాగ్స్ చేరడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లో అనే విషయం గమనించండి. ఇలాంటి సంఘటన 2023లో కూడా జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒకటే రోజున 18 GI ట్యాగ్ ఇవ్వడం జరిగింది. గతంలో వాళ్ళ దగ్గర 9 GI ట్యాగులు ఆల్రెడీ పొందినాయి ఒక ప్రభుత్వం నుండి. మొత్తం ఇప్పుడు 27 GI ట్యాగులు అనేది సో అక్కడ రావడం జరిగిన సందర్భం అనమాట. ఇలా సో ఒకటే రోజున అత్యధికంగా 18 GI ట్యాగులు పొందిన రాష్ట్రం 2023లో ఉత్తరాఖండ్ కాగా ఒకటే రోజున 12 GI ట్యాగులు పొందినటువంటి రాష్ట్రం వచ్చేసి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. GI ట్యాగ్లో GI అంటే మనకు భౌగోళిక గుర్తింపు అని లేదా జియోగ్రఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి మనం అంటున్న సందర్భం అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక విషయం అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇటీవల కాలంలో ఒక సంబంధించినటువంటి మెసేజ్ని తన కస్టమర్స్కి వినియోగదారులకి సో బ్యాంకుల వారికి పంపించడం జరిగింది. ఏంటంటే జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి అంటాం, ఒక వర్డ్ అండి జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి అంటాం. ఈ వర్డ్ని 2011లో బ్రియాన్ నెబ్స్ అనేవారు ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క జ్యూస్ జాకింగ్ అనే పదాన్ని ప్రకటించడం జరిగింది. మనం అక్కడ ఇమేజ్లో చూడవచ్చు
మనకు ఒక్కోసారి మన ఇంట్లో అయితే మన సంబంధించిన సెల్ ఫోన్కి మన ఛార్జర్, మన సొంత ఛార్జరు, ఫోన్తో వచ్చిన ఛార్జర్ని వాడతాం. అలా కాకుండా తెలియని చోట వెళ్ళినప్పుడు ఛార్జర్ అవసరం వచ్చినప్పుడు ఛార్జింగ్ ఫోన్కి వేరే యూఎస్బీ అట్లా పెట్టినప్పుడు వేరే యూఎస్బీ, ఆ యూఎస్బీలో ఏం చేస్తారంటే ఆ పిన్ పెట్టే దగ్గర ఆల్రెడీ ఆ సంబంధించిన యూఎస్బీలో కొంత వైరస్ని జొప్పిస్తారనమాట. ఆ వైరస్ ద్వారా ఆ ఫోన్లో ఉన్నటువంటి డాటా అంతా కూడా తీసుకోవచ్చు, అలా హ్యాకింగ్ చేయొచ్చు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక పదాన్ని వాడారు, అదే జ్యూస్ జాకింగ్ అని చెప్పేసి అంటారు. సో యూఎస్బీ ద్వారా ఏం చేస్తారంటే మనం వేరే వాళ్ళ సంబంధించినటువంటి యూఎస్బీని వాడతాం కాబట్టి మన రీఛార్జ్ గురించి ఫోన్కి, అలాంటప్పుడు ఆ యూఎస్బీ ద్వారా ఏం చేస్తారంటే అక్కడ కొంచెం వైరస్ని జొప్పించి మన యొక్క ఫోన్ని హ్యాక్ చేసే యొక్క టెక్నాలజీ ఉంటుంది. తద్వారా మనకు సైబర్ థ్రెట్ రావచ్చు. సో అని ప్రధానమైన ఉద్దేశంతో జ్యూస్ జాకింగ్ ద్వారా జాగ్రత్తగా ఉండండి ఆర్బీఐ తన కస్టమర్స్కి, తన యొక్క బ్యాంకులకి చెప్పడం జరిగింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో మరి 1935 ఏప్రిల్ 1న ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ దీనికి గవర్నర్గా ఎవరున్నారు అని చెప్పేసి అంటే శక్తికాంత్ దాస్ అండి. మరి శక్తికాంత్ దాస్ అనేవారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా ఉన్నటువంటి సందర్భం. సో మాజీ ఐఏఎస్ అధికారి వారు. తావీ ఫెస్టివల్ జమ్మూ కాశ్మీర్లో మరి మార్చి 1 నుండి 4 2024లో మరి జమ్మూ కాశ్మీర్లో నిర్వహిస్తున్నటువంటి ఒక సాంస్కృతిక కల్చరల్ సంబంధించిన ఒక ప్రోగ్రామ్, ఒక సాంస్కృతిక ఉత్సవమే సో ఏంటంటే ఇక్కడ తావీ ఉత్సవం. సో మరి తావీ ఉత్సవం అనేది ఎక్కడ నిర్వహిస్తారంటే జమ్మూ కాశ్మీర్. సో ఆ పాయింట్ మనకి ఇక్కడ పండుగలు వాటిలలో మనకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు వంగాల ఉత్సవం ఈ మధ్యకాలంలో మరి బాగా న్యూస్లో ఉంది, వంగాల ఉత్సవం. మరి ఈ వంగాల ఉత్సవం అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అని చెప్పేసి అంటారు, ఇది మేఘాలయ రాష్ట్రంలో. సో మేఘాలయ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవం వచ్చేసి వంగాల ఉత్సవం అండి. సో అలా నేపథ్యం చూసుకోవాలి. ఇక ఓనం పండుగ అంటే కేరళ, ఇవన్నీ మనకు తెలుసండి మీ అందరికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుదేశం మనకు న్యూస్లో ఉందండి, పెరుదేశం. సో పెరుదేశ రాజధాని వచ్చేసి లీమా అండి, ఓకేనా. పెరుదేశ రాజధాని లీమా. ఏంది అంటే ఇక్కడ డెంగ్యూ అనేది బాగా ప్రబలిపోయిందండి, డెంగ్యూ. మరి డెంగ్యూ అనే సంబంధించిన వ్యాధి ప్రబలుతుంది అక్కడ. అలాంటి నేపథ్యంలో పెరుదేశం ఒక నిర్ణయం తీసుకుంది, హెల్త్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఆల్రెడీ మనకి ప్రపంచంలో తొలిసారిగా ఇక్కడ ఈ డెంగ్యూని నిర్మూలించడానికి ఒక టీకాని కూడా అభివృద్ధి చేశారు. దాని పేరు వచ్చేసి డెంగ్యూ వ్యాక్సియా అని చెప్పేసి అంటారు, డెంగ్యూ వ్యాక్సియా. ఈ టీకాని తొలిసారిగా ఇక్కడ మెక్సికో దేశంలో కూడా ఇవ్వడం ప్రారంభించారు. బట్ ఇక అన్ని దేశాలకు చేరాల్సి ఉందన్నమాట. అలాంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో డెంగ్యూ సంబంధించినటువంటి వ్యాధి ప్రబలం కారణంగా ఈ క్రింది ఏ దేశం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొందన్నప్పుడు అది సో ఏ దేశం అంటే ఆ దేశం వచ్చేసి మనకి పెరు దేశం అని గుర్తుపెట్టుకోండి కదా. సో మరి ఈ డెంగ్యూ అనేది ఇదొక వైరస్ వ్యాధి అండి. ఎడీస్ ఈజిప్టి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి దోమకాటు వల్ల ఈ యొక్క సంబంధించినటువంటి డెంగ్యూ వ్యాధి అనేది వస్తున్నది అని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది. మరొక విషయం ఉందండి ఇక్కడ, అది మనకు ఆరోగ్య విషయాలను హెల్త్ కేర్ సెక్టార్లపైన పెట్టి ఎప్పుడు వస్తుంది కాబట్టి ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో వాల్నెవ్ అనే సంస్థ ఇక్సిక్ అనే ఒక టీకాని కనిపెట్టారండి. ఈ టీకా దేనికి ఉపయోగపడుతుందంటే అది చికెన్ కున్యా. దీన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరంటే ఫ్రాన్స్ వాళ్ళండి. వాల్నెవ్ అనే సంస్థ ఫ్రాన్స్ వాళ్ళు అభివృద్ధి చేశారు. బట్ ఇది ఏ దేశంలో సో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే అమెరికా దీన్ని త్వరలోనే అమలు చేయబోతుంది. సో మరి ఇక్సిక్ టీకా ఇది చికెన్ గున్యా టీకా. ఈ మధ్యకాలంలో హైదరాబాదులో ఉన్నటువంటి ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ సంస్థ వాళ్ళు హెపటైటిస్ ఏకి ఒక టీకాని కనిపెట్టడం జరిగింది. ఆ టీకా పేరు వచ్చేసి ఏం పేరు అంటే ఇక్కడ యావిషూర్. సో ఆ నేపథ్యం కూడా గమనించాలి. ఈ మధ్యకాలంలో టీకాల విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ R2 అనే టీకా, దీనికి మరొక పేరు వచ్చేసి ఇక్కడ మాస్క్రెక్స్ అనే టీకా కూడా అంటారు. మరి ఈ టీకాను తొలిసారిగా ఇది మలేరియా టీకా. ఈ టీకాను తొలిసారిగా ఏ దేశం ఈ టీకాని ఇప్పుడు తమ ప్రజలకు కొంతమందికి ఎంపిక చేసిన ప్రజలకు ఇస్తుందంటే అది కెమెరూన్ దేశం. సో ద ఫస్ట్ కంట్రీ హెస్ గివెన్ అడ్మినిస్ట్రేట్ ద మలేరియా టీకా R2 అంటే దట్ ఈస్ బై ది కెమెరూన్ కంట్రీ. సో ఆ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం పార్స్ 1 అండి. పార్స్ 1 ఇది ఒక శాటిలైట్. పార్స్ 1 అనేది ఒక శాటిలైట్ అండి. మరి ఈ పార్స్ 1 శాటిలైట్ అనేది ఇరాన్ దేశం అభివృద్ధి చేసింది. మరి ఇది ఒక రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. అంటే సుదూర ప్రాంతాన్ని ఆ విధంగా చూస్తూ సెన్సింగ్ చేస్తూ సో వివిధ అంశాలపైన ఇది పరిశోధన చేస్తుంది, ఖనిజాలపైన కానివ్వండి ఇలా.
ఈ శాటిలైట్ని మరి రష్యా సోయూజ్ 2.1 అనే ఒక రాకెట్ ద్వారా సో కక్షలోకి విజయవంతంగా పంపించడం జరిగింది. మనకు ఉపగ్రహ ప్రయోగాల విషయంలో ఇటీవల కాలంలో సోయూజ్ 2.1 అనే రష్యా రాకెట్ ద్వారా పార్స్వన్ అనే శాటిలైట్ని కక్షలో పంపించారు అంతరిక్షంలో. అయితే ఇది ఏ దేశానికి చెందిందంటే ఇరాన్ దేశానికి చెందిందనమాట. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి March 1 అండి. మనకి నిన్ననే మనం చెప్పుకున్నాం ఒక వరల్డ్ సివిల్ డిఫెన్స్ డే కూడా March 1 జరుపుకుంటాం. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం. ఇదే రోజున జీరో డిస్క్రిమినేషన్ డే March 1 మనం జరుపుకుంటాం. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏంది అంటే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటంటే ఇక్కడ జెండర్ బయాస్ లేకుండా జెండర్ ఈక్వాలిటీ ఉండాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఎలాంటి విచక్షణ ఉండొద్దని చెప్పేసి జరుపుకుంటాం. టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ రైట్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో ఒక జీరో డిస్క్రిమినేషన్ డేని జరుపుకోవడం జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు అంటే యుఎన్ ఎయిడ్స్ వాళ్ళు అంటే ఇక్కడ పర్టికులర్ చూసినట్లయితే ఇక్కడ ఒక ఎయిడ్స్ లాంటి రోగాలు కానివ్వండి, ఎయిడ్స్ లాంటి వాటి కానివ్వండి, ఇలాంటి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చినప్పుడు వివక్షత చేయకూడదని చెప్పేసి వివక్షత చేయడం ద్వారా కూడా మళ్ళీ ఇంత రోగం తీవ్రత అయ్యే పరిస్థితి ఉంటుంది అనే ప్రధానమైన ఉద్దేశంతో ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగింది. March 1, 2024 జీరో డిస్క్రిమినేషన్ డే యొక్క థీమ్ ఏంటంటే ఇక్కడ టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ రైట్ అంటే ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్యాన్ని మనం ప్రొటెక్ట్ చేయడం అండ్ అది ఒక ప్రతి ఒక్కరి యొక్క హక్కు అండి. మరొకసారి చూడండి, టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ రైట్ అనమాట. సో ఆ నేపథ్యంలోనే ఈ జీరో డిస్క్రిమినేషన్ డే March 1, 2024 నిర్వహించడం జరిగింది. ఏ సంస్థ నిర్వహిస్తుంది, ఇతివృత్తం ఏంది లాంటి ప్రశ్నలు మనకి ఇక్కడ అడగడానికి మనకు ఉంటుందండి. సో ఇవన్నీ మనకి March 2, 2024 ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వీ విల్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాసెస్ అండి.